హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, నిఫ్టీని డే టైం ఫ్రేమ్లో మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఏదైతే మనకు వైట్ కలర్ వాల్యూ కనిపిస్తుందో ఏప్రిల్ 1, 2025 అనమాట. సో అప్పటికి క్లోజింగ్ డేట్ ఎంత, వాల్యూ ఎంత, 23,140. బట్ ఇప్పుడు ఏప్రిల్ 1కి వచ్చేటప్పటికి మనకు మార్కెట్ ఎక్కడ ఉంది, 22,331 దగ్గర ఉంది. డే టైం ఫ్రేమ్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే 22,331 తర్వాత మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్కి వస్తున్నట్లయితే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి 21,723 అవుతుంది. ప్రజెంట్ దీన్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మనం చేంజ్ చేసుకున్నట్లయితే 21,723 ఇప్పుడు మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అలాగే ప్యాటర్న్ బేస్ మీద చూసుకున్నట్లయితే ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా ఏదైతే మనకి ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ కనిపిస్తుందో ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఇది రెసిస్టెన్స్ 1 అవుతుంది, ఇది రెసిస్టెన్సీ 2గా మనకు వర్క్ అవుతుందన్నమాట. లేదు మార్కెట్ ఈ బిట్వీన్లో ఎక్కడైనా కానీ మార్కెట్ ఏమవుతుందంటే ఈ బిట్వీన్లో ఎక్కడైనా ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్లయితే మనకు సపోర్ట్ ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు సపోర్ట్ అవుతుంది. సో సపోర్ట్కి నేను బై డిఫాల్ట్గా గ్రీన్ కలర్లో ఇండికేట్ చేస్తున్నాను. మార్కెట్ ఈ వాల్యూలే కాకుండా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయినట్లయితే నెక్స్ట్ అప్డేట్ ఏంటని వాట్సాప్ గ్రూప్లో నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.